వెల్కమ్ టు స్టడీ సర్కిల్. 4th క్లాస్ తెలుగు బిట్స్. భిక్షాటన, బిచ్చమెత్తుకోవడం, భువి, భూమి, నేల, భూమిషులు, భూమికి అధిపతులు, రాజులు, మంకు, మొండితనం, మత సామరస్యము, ఇతర మతాలను సమానంగా గౌరవించడం, మనుగడ, జీవనం, జీవనోపాయం, మనుజుడు, మనిషి, మర్మరాలు, బొంగులు, పేలాలు, బొనుగులు ఒక రకమైన తిను పదార్థం. ఇది మొన్న టెట్టులో వచ్చిన ప్రశ్న. మలికారు, తరువాతి కాలం, మహి, భూమి, మావటివాడు, ఏనుగును నడిపించేవాడు, ముల్లోకములు, భూలోకము, స్వర్గలోకము, నరకలోకము, మూలాధారం, ముఖ్యమైనది, మోజు, ఆశ, అభిలాష, ఇష్టం, యశం, కీర్తి, గొప్పతనం, యుగం, నియమిత కాలం, రమ్యము, అందం, మనోహరం, రాజుళ్ళు, ప్రకాశించు, రౌతు, గుర్రపు స్వారీ చేసేవాడు, లావు, బలము, లెహంగా, లంగా, వట్టివేర్లు, ఉషిరము, మంచి సువాసన గల ఒక గడ్డి మొక్క వేర్లు, వడి, వేగం, వన్నెచిన్నలు, అందాలు, వాసర, అరుగు, వరండా. ఇది కూడా టెట్టులో వచ్చిన ప్రశ్న అండి. వ్యవస్థ, శాస్త్ర నిరూపిత నియమం, ఒడంబడిక. వ్యవస్థ అంటే శాస్త్ర నిరూపిత నియమం, ఒడంబడిక. వ్యాధులు, రోగాలు, విందు, చుట్టాలు మొదలగు వారికి పెట్టే భోజనం. విఘ్నము, అడ్డు, అవాంతరం. విజ్ఞానం, మంచి జ్ఞానం, తెలివి. వినియోగం, ఉపయోగం. విపరీతము, గొప్ప, ఎక్కువ. విరసము, కొట్లాట, కలహము. విలపించు, దుఃఖించు, ఏడ్చు. వృధా, వ్యర్థం. వెదజల్లు, వ్యాపింపజేయు. వేగపడు, తొందరపడు. వేడుక, పండుగ. వేదిక, రంగస్థలం, అరుగు, మంచే. వేల్పు, దేవుడు. వైభవంగా, చాలా గొప్పగా. శతకం, 100 పద్యాలు కలది. శుభకార్యం, మంచి పని. సంచాయిక, పొదుపు, సంపద, ఆస్తి, ఐశ్వర్యం, ధనం. సాంప్రదాయం, తరతరాలుగా వచ్చే ఆచారం. సంవరించు, చంపు. సమయస్ఫూర్తి, సమయానికి తగ్గట్లుగా తెలివిని ఉపయోగించడం. సరిహద్దు, పొలిమేర. సహకారం, సహాయం, సాగునీరు, వ్యవసాయానికి ఉపయోగించే నీరు. సాధనాలు, పనిముట్లు. స్థాపించు, నెలకొల్పు. సామరస్యం, సయోధ్య. సన్నిహితం, సన్నిహిత్యం, ఐకమత్యం. సామరస్యం అంటే సయోధ్య, సన్నిహిత్యం, ఐకమత్యం. సాహసం, ధైర్యం, పరాక్రమం, శౌర్యం. సిరులు, సంపదలు. సుమతి, మంచి బుద్ధి. సేద్యం, పైరు పెట్టుట, కృషి, సాగు. సోన, సన్నవాన. సోన అంటే సన్నవాన. సౌఖ్యం, సుఖం, సౌభాగ్యం. శుభగత్వం, మంచి, శుభం చేకూరడం. సౌరు, సౌరు అంటే అందము, హంగులు, సౌకర్యాలు. హడావిడి, తొందరపడు, ఆత్రము. హేమము, హేమము అంటే బంగారము. క్షేత్రం, క్షేత్రము అంటే పొలం, భూమి. ఈ ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్రత్యేకంగా మీరు చదవాల్సిన అవసరం లేదు, వింటే చాలండి.